హాయ్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం 50,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి, ఎక్కువ మంది చూసేలాగా ఉండండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి. మీరు మొదట్లోనే లైక్ చేయడం స్టార్ట్ చేస్తే, ఎక్కువ మంది లైక్ చేయడం స్టార్ట్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు దాన్ని మిగతా వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇవాళ నేను తెలంగాణ ఎకానమీకి సంబంధించి తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం ఉంది కదా, సోషియో ఎకనామిక్ సర్వే ఉంది కదా, దాని ప్రకారం నేను తీసుకొని ఈ వీడియో తయారు చేస్తున్నా. చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో. ఇందులో కనీసం 1-2 క్వశ్చన్లు అయినా వచ్చే అవకాశాలు అయితే డెఫినెట్గా ఉన్నాయి. మనకి గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ కంపల్సరీగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మిగతా తర్వాత కానీ అవకాశాలు అయితే ఉంటాయి. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. తెలంగాణ ఎకానమీ 2024 ఈ ప్రకటనలో ఏవి సరైనవి? తెలంగాణలో జిఎస్డిపిని లెక్కించే సంస్థ ఆర్థిక గణాంక సంచాలక సంస్థ, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఇంకా 1971లో ఏర్పాటైన ఆర్థిక గణాంక సంచాలక సంస్థ ఎన్ఎస్ఓకు అనుబంధంగా పనిచేస్తుంది. ఈ 2 ప్రకటనలలో ఏవి సరైనవి అంటే 1, 2, 3, 4 ఇచ్చాం కదా, ఇందులో బి అనేది కరెక్ట్. 2 కూడా సరైనవి అనమాట. తెలంగాణలో జిఎస్డిపిని లెక్కించడానికి ఆర్థిక గణాంక సంచాలక శాఖ అని డిఈఎస్ని, రాష్ట్ర స్థూల ఆదాయం అంటే జిఎస్డిపిని లెక్కేయడానికి ఈ గణనలో ఇది అనేది ఉపయోగపడుతుంది. జిఎస్డిపిని లెక్కేయడానికి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 రంగాలు, తర్వాత 11 ప్రధాన విభాగాలు, 21 ఉప విభాగాలుగా విభజించి ఈ గణన అనేది చేస్తున్నారు. ప్రాథమిక రంగం మీకు అందరికీ తెలుసు, వ్యవసాయ రంగం, ద్వితీయ రంగము పారిశ్రామిక రంగం, తృతీయ రంగం సేవా రంగము. ఈ 3 ద్వారా జిఎస్డిపి గణన అనేది జరుగుతుంది. తెలంగాణలో జిఎస్డిపి కనుక్కోవడానికి ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి అని 3 రకాలుగా ఈ లెక్కింపు అనేది జరుగుతుందన్నమాట. ఇది జిఎస్డిపికి సంబంధించింది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఆర్థిక సర్వే ప్రకారము 2023-24 సంవత్సరంలో రాష్ట్రంలో రాష్ట్ర స్థూల ఆదాయం లేదా రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎన్ని లక్షల కోట్లుగా ఉంది? 14.64, 17.15, 16.69 లక్షల కోట్లు, 18.68 లక్షల కోట్లు. ఇందులో ఏది సరైంది అంటే ఏ కరెక్ట్ అనమాట. 14.6 లక్షల కోట్లుగా ఉన్నది రాష్ట్రంలో రాష్ట్ర స్థూల జాతీయ ఆదాయము లేదా రాష్ట్ర స్థూల ఉత్పత్తి. 2023-24 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర స్థూల ఆదాయము లేదా రాష్ట్ర స్థూల ఉత్పత్తి అనేది ప్రస్తుత ధరల్లో చూసుకుంటే అది 14.64 లక్షల కోట్లుగా ఉంది. గత ఏడాది అంటే 2022-23 సంవత్సరానికి చూసుకుంటే 13.1 లక్షల కోట్లుగా ఉన్నది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక ఆర్థిక రేటు సాధించిన 10 పెద్ద రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారము గత ఆర్థిక సంవత్సరము అంటే 2023-24లో రాష్ట్ర సంపద జిఎస్డిపి ఎంత శాతంతో వృద్ధి చెందింది అంటే 7.15, 8, 11.2, 9.2. వీటిలో ఏది కరెక్ట్ అంటే డి కరెక్ట్. 9.2% వృద్ధి రేటుతో అత్యధిక వృద్ధి రేటును సాధించిన 10 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఇది సామాజిక సర్వే ప్రకారం కాదు, తర్వాత కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారము ఈ ఫస్ట్ ప్లేస్ అనేది వెళ్ళిందనమాట. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 9.2%గా ఉంది, వృద్ధి చెందింది. జాతీయ సగటు వృద్ధి రేటు 8.2% కన్నా కూడా 1% అధికంగా ఉంది. దాంతో అత్యధిక ఆర్థిక వృద్ధి రేటు సాధించిన 10 పెద్ద రాష్ట్రాల్లో జాబితాలో తెలంగాణ అనేది అగ్రగామిగా నిలిచింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో 63% వాటా కలిగినటువంటి సేవల రంగం గత ఏడాది 11% వృద్ధి రేటును సాధించింది. 63% ఆర్థిక రంగంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో 63% వాటా సేవల రంగం అనమాట. ఈ సేవల రంగము గత ఏడాది 11% వృద్ధి రేటును నమోదు చేసిందనమాట. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి మహారాష్ట్రతో పాటు తమిళనాడులో కూడా సేవల రంగం వృద్ధి రేటు అనేది 9% మాత్రమే ఉంది. మన దగ్గర మాత్రం 11% ఉందన్నమాట. ఇది నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 తెలంగాణ సామాజిక ముఖ చిత్రము 2024 ప్రకారము తెలంగాణలో స్థూల జిల్లా స్థాయి ఉత్పత్తి జీడిడిపి అధికంగా ఉన్న జిల్లా ఏది? ఈ బుక్ దగ్గర పెట్టుకొని మరీ తయారు చేశాను జాగ్రత్తగా. ఇవి వచ్చే క్వశ్చన్స్ గ్యారంటీగా వచ్చే క్వశ్చన్స్ అనమాట. హైదరాబాద్ జిల్లా, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, తర్వాత సంగారెడ్డి. తెలంగాణ సామాజిక ముఖ చిత్రం 2024 ప్రకారము తెలంగాణలో స్థూల జిల్లా స్థాయి ఉత్పత్తి అంటే జీడిడిపి అంటారు. దీని అధికంగా ఉన్నటువంటి జిల్లా ఏది అంటే సి కరెక్ట్ అనమాట. రంగారెడ్డి జిల్లా అధికంగా ఉంది.
మొదటి స్థానం రంగారెడ్డి జిల్లాలో జీడీడీపీ అనేది 2.83 లక్షల కోట్లుగా ఉంది. 2.83 లక్షల కోట్లుగా రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానం వచ్చేసరికి హైదరాబాద్ జిల్లా జీడీడీపీ 2.28 లక్షల కోట్లుగా ఉంది. అంటే దాదాపు 60 లక్షలకు పాయింట్ 60,000 కోట్లు అనమాట. అది తర్వాత మూడో స్థానం వచ్చేసరికి మేడ్చల్ మల్కాజిగిరి 88,867 కోట్లుగా ఉంది. అత్యల్పంగా ములుగు జిల్లాలో 6,914 కోట్లు స్థూల జిల్లా స్థాయి ఉత్పత్తి నమోదైంది. ఫస్ట్ రంగారెడ్డి జిల్లా జీడీడీపీ 2.83 లక్షలు, రెండోది హైదరాబాద్ జిల్లా జీడీడీపీ 2.28 లక్షల కోట్లు, మూడోది మేడ్చల్ మల్కాజిగిరి 88,867 కోట్లు, అత్యల్పంగా 6,914 కోట్ల రూపాయలతో ములుగు జిల్లా లాస్ట్ పొజిషన్లో నిలిచింది. మీకు ఇక్కడ సామాజిక ఉంది కదా, దాంట్లోంచి నేను తీసి ఒక సోషల్ దాంట్లోంచి తీసాను, ఒకసారి చూడండి. ఒకవేళ దీంట్లో కూడా మీకు అర్థమవుతుంది. కొంచెం బ్యాక్ ఉంచుకొని లేదా అక్కడ పాజ్ చేసుకొని అయినా ఇది ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. రంగారెడ్డి 2,83,419 కోట్లు ఉన్నాయి. తర్వాత హైదరాబాద్ వచ్చేసరికి 2,28,623 కోట్లు, మేడ్చల్ 88,867 కోట్లు, సంగారెడ్డి వచ్చేసరికి 60,401 కోట్లు, నల్గొండ వచ్చేసరికి 50,616 కోట్లు. అట్లా లాస్ట్కి వచ్చేసరికి ములుగు జిల్లాకి 6,914 కోట్లు ఉంది. దానిపైన కొమరం భీం జిల్లా 11,136 కోట్లు ఈ ప్రస్తుత ధరల వద్ద స్థూల జిల్లా స్థాయి ఉత్పత్తి జీడీడీపీ అనేది ఉన్నది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, 2022-23లో దేశ తలసరి ఆదాయము 1,69,496 కంటే మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఎక్కువ తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నాయి. అన్ని జిల్లాలు కూడా ఎక్కువ తలసరి ఆదాయాన్ని దేశ తలసరి ఆదాయం కంటే కూడా మన జిల్లాలలో రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉందన్నమాట. అయితే 2022-23లో రాష్ట్రంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగినటువంటి జిల్లా ఏది? రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, మేడ్చల్ జిల్లా, సంగారెడ్డి జిల్లా. ఈ నాలుగిట్లో ఏది కరెక్ట్ అంటే రంగారెడ్డి జిల్లా కరెక్ట్ అనమాట. అక్కడ దేశ తలసరి ఆదాయం 1,69,496 రూపాయలు ఉంటే మరి రంగారెడ్డి జిల్లాలో ఎంత ఉంది అంటే 9,46,862 రూపాయలు ఉంది రంగారెడ్డి జిల్లాలో. ఈ జిల్లా తలసరి ఆదాయం రంగారెడ్డి జిల్లాది 9,46,862 రూపాయలు ఉంది. రంగారెడ్డి జిల్లా యొక్క తలసరి ఆదాయము ఆ సంవత్సరపు జాతీయ తలసరి ఆదాయం కంటే కూడా 5 రెట్లు ఎక్కువగా ఉంది. అది ఎంత అనుకున్నాం మనం అప్పుడు పోయిన సంవత్సరంది 1,69,496 రూపాయలు దేశ తలసరి ఆదాయం అయితే రంగారెడ్డి జిల్లాకి 9,46,862 అంటే 5 రెట్లు ఎక్కువగా ఉంది. ఇక రెండో స్థానంలో హైదరాబాద్లో 4,94,033 కోట్ల రూపాయలు 33 రూపాయలు. తర్వాత మూడో స్థానంలో సంగారెడ్డి 3,22,394 రూపాయలు. అత్యల్ప తలసరాదాయం కలిగినటువంటి జిల్లా వికారాబాద్లో 1,80,241 రూపాయి ఉన్నదన్నమాట. దానికి సంబంధించి కూడా మీకు నేను సామాజిక ముఖ చిత్రం నుంచి తీశాను, ఒక చార్ట్ తీశాను, చూసుకోండి ఒకసారి. రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి 3 చెప్పే కదా. సంగారెడ్డిలో 3,22,394 ఉంది. మేడ్చల్ మల్కాజిగిరిలో 2,95,514 ఉంది. జయశంకర్లో 2,71,555 రూపాయల తలసరి ఆదాయం ఉంది. అన్నిటికంటే తక్కువ కొమరం భీం జిల్లాలో 1,81,825 ఉంటే వికారాబాద్ జిల్లాలో 1,80,241 రూపాయి అనేది ఉన్నది. ఇది నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రము 2024 ప్రకారము, నేను అన్నీ ఇది ఎందుకు మెన్షన్ చేశాను ప్రతిసారి అంటే మీకు వేరే అలగలగా చాలా వచ్చుంటాయి. ఆ తర్వాత నమస్తే తెలంగాణలో కూడా వేరే అప్డేట్ వచ్చింది, మనదే హైయెస్ట్ అది ఇది అని చెప్పి వచ్చింది ఏదో. కానీ మీకు సామాజిక ముఖ చిత్రం ప్రకారమే ఇస్తారు కాబట్టి, సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారమే ఇస్తారు కాబట్టి దాని ప్రకారమే నేను క్వశ్చన్స్ తయారు చేశాను. ఆ బుక్ ప్రకారం నుంచే తీసిచ్చాను అనమాట. దీంట్లో కొన్ని వేరియేషన్స్ వస్తే రావచ్చు తర్వాత, కానీ ఇది మీకు వచ్చే క్వశ్చన్స్ కూడా దీని నుంచే ఇస్తారు దాదాపుగా. 2022-23లో జాతీయ సగటు తలసరి ఆదాయము 1,83,236 రూపాయలు అయితే తెలంగాణలో తలసరి ఆదాయం ఎంతగా ఉంది? ఇది 2022-23లో దేశ తలసరి ఆదాయం 1,83,236 రూపాయలుగా ఉంటే తెలంగాణ ఆదాయం ఆ టైంలో ఎంత ఉంది అని ఇక్కడ మొత్తం 4 ఫిగర్లు ఇచ్చాము. ఈ 4 ఫిగర్లు ఏది కరెక్ట్ అంటే డి కరెక్ట్. 3,47,299 రూపాయలు దేశ తలసరి ఆదాయము 2022-23లో 1,83,236 రూపాయలు ఉంటే మన తెలంగాణకు వచ్చేసరికి 3,47,299 రూపాయలు ఆదాయం అనేది తలసరి ఆదాయం అనేది ఉన్నదనమాట. ఎందుకంటే 2023-24లో భారత తలసరి ఆదాయము
1,83,026 ఉంటే తెలంగాణ ఇది చెప్పే కదా. అంటే జాతీయ సగటు కన్నా కూడా తెలంగాణలో తలసరి ఆదాయము 1,64,063 రూపాయలు ఎక్కువగా ఉంది. ఇంకా చెప్పాలంటే జాతీయ సగటు కన్నా కూడా 1.9 రెట్లు అధికంగా ఎక్కువ తలసరి ఆదాయం అనేది తెలంగాణలో ఉంది. తలసరి వృద్ధి రేటు, ఆదాయ వృద్ధి రేటు ఎంతగా ఉందంటే 11.4% తెలంగాణలో ఉన్నది. ఇక 2023-24 ఆర్థిక సర్వే ప్రకారము దేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాల్లో మొదటి 4 స్థానాల్లో ఉన్నటువంటి వాటిని గుర్తించండి. అత్యధిక తలసరి ఆదాయం కలిగినటువంటి మొదటి 4 రాష్ట్రాలు ఏంటంటే గోవా, సిక్కిం, తెలంగాణ, కర్ణాటక. గోవా, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ. తర్వాత మహారాష్ట్ర, ఢిల్లీ, గోవా, తెలంగాణ. తెలంగాణ, ఢిల్లీ, గోవా, కర్ణాటక. ఏది కరెక్ట్ దీంట్లో అంటే ఇది ఏ కరెక్ట్ అనమాట. గోవా ఫస్ట్ ఉంది, తర్వాత సిక్కిం ఉంది, తర్వాత తెలంగాణ 3వ స్థానంలో ఉంది, 4వ స్థానంలో కర్ణాటక అనేది ఉన్నది. వాటి ఎంతెంత ఉన్నాయి ఏంటనేది కూడా నేను ఇచ్చాను ఒకసారి. వివిధ రాష్ట్రాల్లో తలసరి ఆదాయము మొదటి 4 స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవయ్యా అంటే గోవాలో 4,75,401 రూపాయి ఉంటే, సిక్కింలో 4,63,509 రూపాయలు ఉన్నాయి. తెలంగాణకు వచ్చేసరికి 3,11,649 రూపాయలు ఉంటే, కర్ణాటకలో 3,04,474 రూపాయలు. గోవా, సిక్కిం, తెలంగాణ, తర్వాత కర్ణాటక అనేది 4 వరుసగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్, దేశంలో తక్కువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం అంటే అట్టడుగున్నటువంటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మేఘాలయ, బీహార్. అందరికీ తెలిసే ఉంటుంది దాదాపుగా బీహార్లో తక్కువ తలసరి ఆదాయం ఉంటుంది. అక్కడ ఎక్కువ పేదరికం అనేది ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ నుంచి ఫస్ట్లో బీహారు 57,479 రూపాయలు ఉంటే, ఉత్తరప్రదేశ్ కూడా లాస్ట్ నుంచి సెకండ్ బుల్డోజర్ల రాజ్యం జరుగుతున్నటువంటి ఉత్తరప్రదేశ్లో కూడా 83,664 రూపాయలు ఉంది. జార్ఖండ్లో 91,877 రూపాయలు ఉంది. మేఘాలయలో 1,12,737 రూపాయలు ఉంది. అంటే బీహారు అట్టడుగున 57,479 రూపాయలతో అట్టడుగున నిలిచింది. ఇక 2023-24 ఆర్థిక సర్వే ప్రకారము భారత్తో తలసరి ఆదాయం అధికంగా గల కేంద్రపాలిత ప్రాంతం ఏది? కేంద్రపాలిత ప్రాంతం ఇక్కడ అడిగింది చండీగఢ్, పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్. వీటిలో ఏది కరెక్ట్ అంటే అందరికీ తెలుసు ఢిల్లీ యొక్క తలసరి ఆదాయము కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీదే అధికంగా ఉంటుంది. ఢిల్లీ యొక్క తలసరి ఆదాయం ఎంతగా ఉంది అంటే 4,30,120 రూపాయలు ఉంది. చండీగఢ్కి వచ్చేసరికి 3,93,649 రూపాయలు ఉంది. పుదుచ్చేరికి వచ్చేసరికి 2,74,902 రూపాయలు ఉంటే, జమ్మూ కాశ్మీర్లో అతి తక్కువ తలసరి ఆదాయం కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ 1,33,743 రూపాయలు మాత్రమే ఉంది. ఫస్ట్ ఢిల్లీ, తర్వాత చండీగఢ్, తర్వాత పుదుచ్చేరి, లాస్ట్లో జమ్మూ కాశ్మీర్ అనేది తక్కువ తలసరి ఆదాయం కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, 2023-24 సంవత్సరంలో తెలంగాణలో జిఎస్డిపిలో అధిక వాటా కలిగిన రంగం సేవా రంగం. అది అందరికీ తెలుసు కదా. జిఎస్డిపిలో ఎక్కువ వాటా ఎప్పుడైనా సేవా రంగాన్నే ఉంటుంది. ఇందులో ఏ విభాగము సేవా రంగంలో కూడా ఏ విభాగంలో 23.4%తో అధిక వాటాను కలిగి ఉంది? ఇక్కడ రియల్ ఎస్టేట్స్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్, టెలికమ్యూనికేషన్లు, ఫుడ్ సప్లైస్, నన్ ఆఫ్ దీస్. ఇది ఏ అనేది కరెక్ట్. రియల్ ఎస్టేట్లను, ప్రొఫెషనల్ సర్వీసులలో 23.4% అధిక వాటాను సేవా రంగంలో కలిగి ఉంది. రియల్ ఎస్టేట్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసు 2023-24లో తెలంగాణ జిఎస్డిపిలో అధిక వాటా ఉన్న రంగము సేవా రంగము, తక్కువ వాటా ఉన్న రంగం ఏదైనా అంటే అది వ్యవసాయం అన్నమాట. అయితే సేవా రంగంలో 23.4%తో అధిక వాటా గల విభాగము రియల్ ఎస్టేట్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్. 0.1% అతి తక్కువ వాటా కలిగినటువంటి రంగం ఏదైనా అంటే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ విభాగము. ఇది తక్కువగా ఉందన్నమాట. ఇంకా పారిశ్రామిక రంగం చూసుకుంటే అత్యధిక వాటా 9.6%తో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఉంది. అత్యల్పంగా 1.8%తో విద్యుత్తు, గ్యాస్ సరఫరాల రంగం అనేది అందులో ఉన్నది. ఇది ఇవాల్టి ముఖ చిత్రం సంబంధించినట్టు తీసుకొని నేను క్వశ్చన్స్ అనేవి ఇచ్చాను. గ్రూప్ 2 అయ్యేలోపు గ్రూప్ 2 అన్ని రోజులు కూడా పట్టదు. నేను ఒక 15 రోజులలో మొత్తం ఈ ముఖ చిత్రానికి సంబంధించిన అన్ని క్వశ్చన్లు కూడా చాలా వరకు కవర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఎకానమీలో చాలా ఇంపార్టెంట్. ఎకానమీ అందరూ భయపడుతుంటారు కానీ 1-2 సార్లు వీడియోని చూడండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా మనకు ఫ్యామిలీలో జాయిన్ అయ్యేటట్టుగా, తెలంగాణ ఎగ్జామ్స్ ఫ్యామిలీలో జాయిన్ అయ్యేటట్టుగా చూడాల్సిన బాధ్యత మీది. ఇది మీరందరూ కూడా ఇంతసేపు ఓపిక విన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. అలాగే మనం తెలుగు వరల్డ్ అని చెప్పేసి న్యూస్కి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ని పెట్టాము. ఆ వెబ్సైట్ లింక్ నేను దీంట్లో పెడతాను. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు న్యూస్కి సంబంధించి కానీ మనీ మ్యాటర్స్, తర్వాత రియల్ ఎస్టేట్ అట్లాంటి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సిగ్నల్ సబ్స్క్రైబ్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి తెలంగాణ ఎగ్జామ్స్
జాబ్స్ రిలేటెడ్, తర్వాత మన మొత్తం నేషనల్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి ఇట్లా ఏదైనా సరే దాంట్లో జాబ్ రిలేటెడ్ కానీ న్యూస్, అలాగే పీడిఎఫ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఎగ్జామ్ సెంటర్ అనే వెబ్సైట్లో లభిస్తాయి. అది కూడా చూసుకోండి. ఇంకా మీ అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎక్సలెన్స్ సిరీస్ అనేది నడుస్తుంది. ఇంకా మనకి గ్రూప్ 2 ఎగ్జామ్కి ఎన్నో రోజులు టైం లేదు కాబట్టి అర్జెంటుగా మీరు ఎవరైనా ఉంటే దీంట్లో జాయిన్ అయిపోయింది. 250 రూపీస్ మాత్రమే 6 మంత్స్కి నడుస్తుంది. ఇది కోర్సులో జాయిన్ అయితే మీకు డైలీ టెస్టులు, ఇప్పటికే గ్రూప్ 3కి పెట్టినటువంటి డైలీ టెస్టులు అన్నీ కూడా ఎప్పుడు జాయిన్ అయినా సరే అవన్నీ అవైలబుల్ అవుతాయి మీకు. అలాగే డైలీ టెస్టులతో పాటు మాక్ టెస్టులు ఉన్నాయి. మాక్ టెస్టులు కాకుండా ఇంకా 2 రోజులు మారథాన్ టెస్టులు పెట్టాము, ఆ మారథాన్ టెస్టులు అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా మళ్ళీ గ్రాండ్ టెస్టులు అవైలబుల్గా ఉంటాయి. ఇవి కాకుండా మళ్ళీ గ్రూప్ 2 కోసం విడిగా పెడుతున్నటువంటి డైలీ టెస్టులు కానీ, మారథాన్ టెస్టులు కానీ, తర్వాత మళ్ళీ గ్రాండ్ టెస్టులు కానీ అవన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇన్ని టెస్టులు రాస్తారు. ఇప్పటికే 16,000 క్వశ్చన్లు కవర్ అయినాయి. ఇంకా బోల్డ్ అని క్వశ్చన్లు కవర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీగా దీంట్లో జాయిన్ అవ్వండి. 250 రూపీస్. మీరు వేరే దాంట్లో ఏదైనా అది తీసుకుని అనుకున్నా కానీ దీంట్లో జాయిన్ అవ్వండి. ఏం కాదు, 250 రూపీసే కదా, నేను తక్కువే పెట్టాను మీకోసమని. మీకు దీంట్లో ఉన్న తేడా ఏంటనేది తెలుస్తుంది. ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఇస్తున్నాను నేను. అక్టోబర్ వరకు కూడా, నవంబర్ వరకు కూడా మీకు అప్డేటెడ్ ఇస్తాను. ఎందుకంటే డిసెంబర్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి గ్రూప్ 2 వాళ్ళకి దాని కూడా ఉంటుంది. ఇప్పుడు గ్రూప్ 3 రాస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా జాయిన్ అయితే ఈ 4 రోజులు ప్రాక్టీస్కి ఒకవేళ పనికొస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ గ్రూప్ 3 జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు తీసుకుంటే మాత్రము ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మన దాంట్లో డైలీ టెస్టులు రాసుకోండి. డైలీ టెస్టులు 40 దాకా డైలీ టెస్టులు ఉన్నాయి. ఈ మధ్య రీసెంట్గా పరిణామాలతో సంబంధించిన చేసినటువంటి డైలీ టెస్టులు కాబట్టి అది మస్ట్గా ముందు డైలీ టెస్టులు ప్రాక్టీస్ చేసుకొని గ్రాండ్ టెస్టులు ప్రాక్టీస్ చేసుకోండి. మాక్ టెస్టులు చాలా ఎక్కువ ఉంటాయి, 600-700 దాకా ఉంటాయి. వాటి జోలికి వెళ్ళకండి. ఇప్పుడు ప్రస్తుతం వీటి వరకు కంప్లీట్ చేసుకొని మీరు ఎగ్జామ్ రాయండి. గ్రూప్ 3 ఎగ్జామ్ రాయండి. గ్రూప్ 2 అప్పుడు మళ్ళీ మీరు వాటిని చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఇంకొక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, నేను ఈ వీడియోకి లెఫ్ట్ సైడ్లో కొన్ని వ్యూ ప్రొడక్ట్స్ పెడతాను. కింద కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి, ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి కింద. అట్లలో ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే బుక్స్, యాక్సెసరీస్ అట్లాంటివి ఏమైనా పెడతాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుగోలు చేస్తే జస్ట్ మాకు చిన్న పర్సంటేజ్ గూగుల్ వాళ్ళు మనకి ఇస్తారన్నమాట, యూట్యూబ్ వాళ్ళు ఇస్తారు. కాబట్టి మీరు ఎవరైనా కొనుగోలు చేస్తే చిన్న పర్సంటేజ్ ఇది అయితే వస్తుంది. మీరు మాత్రం తప్పకుండా ఈ గ్రూప్ 2 కోర్సులో మాత్రం జాయిన్ అయితే కంపల్సరీగా మీకు అనేది ప్రయోజనం అనేది ఉంటుంది. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ.